మల్లన్న సాగర్ నిర్వాసితులకు క్షమాపణలు చెప్పిన తర్వాతనే బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వెంకట్రామరెడ్డి నామినేషన్ వేయాలన్నారు మెదక్ బీజేపీ ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావు. మల్లన్న సాగర్ ప్రాజెక్టుకు సంబంధించి భూసేకరణ చేసిన క్రమంలో తనకు తానుగా చితి పేర్చుకుని మల్లారెడ్డి అనే రైతు చనిపోయారని రఘునందన్ రావు గుర్తు చేశారు. ఎన్నికలు జరుగుతున్న తరుణంలో భూ నిర్వాసితులకు చెక్కులను అందజేస్తున్నారని ఆరోపించారు. భూములు సంపాదించుకునేందుకు మాత్రమే వెంకట్రామరెడ్డి రాజకీయాల్లోకి వచ్చారని ఆరోపించారు. ఈ జిల్లా కలెక్టర్గా మల్లన్న సాగర్లో ల్యాండ్ ఎక్విజిషన్ చేసిన సందర్భంగా మీరు రాసిన వార్తనే మీకు మళ్ళొకసారి మీ ద్వారా రాష్ట్ర ప్రజానికానికి అందరూ కూడా గుర్తు చేయాలనుకుంటున్నటువంటి వార్త. ఏ వ్యక్తి కూడా తన తండ్రులు తన తాతలు కట్టినటువంటి ఇంటిలో ఉన్నటువంటి దులాలని వాసాలని ఇంటి మొగురాలని తన చితిగా మార్చుకొని తనకు తానే చితి పేర్చుకొని ఆత్మహత్య చేసుకున్నటువంటి మల్లారెడ్డికి సంబంధించినటువంటి సంఘటన జరిగిన ఈ సిద్దిపేట జిల్లాలో ఆ ప్రాంతంలో బలవంతంగా భూసేకరణ చేసినటువంటి అప్పటి జిల్లా కలెక్టర్ వెంకట్రామరెడ్డి గారు జిల్లా ప్రజానికానికి తప్పైందని క్షమాపణ చెప్పి 24వ తారీఖున నామినేషన్ వేస్తే ఊర్లలో జనం తిరగనిస్తారు తప్ప లేకపోతే ఆయనకి ఈ ప్రాంతంలో అడుగుపెట్టేటువంటి హక్కు లేదని చెప్పి ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. కలెక్టర్ కాంట్రాక్టర్ అవతారం ఎత్తిండు, డబుల్ బెడ్రూమ్లు కట్టిండు, R&R కాలనీలు కట్టిండు, భూములు గుంజుకున్నాడు, సార్లకి ఫామ్ హౌజులు కట్టించిండు. గసంటి అన్ని మాదిరిలో పనిచేసినటువంటి ఆయన రేపు ఎంపీగా గెలిస్తే ఏమొస్తుంది అనేది ఒకసారి సిద్దిపేట నియోజకవర్గంలో ఉన్నటువంటి గజ్వేల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి లేదా దుబ్బాక నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలు ఒకసారి ఆలోచించాలి.